అందరూ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 ఫిబ్రవరి మాసం కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎందుకు ఫిబ్రవరి మాసంలో కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తున్నా అంటే, ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఏ నెలకు ఆ నెల కొత్తగానే ఉంటుంది. అందుకే చెప్పాను. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే నెల నెలకి ప్రెడిక్షన్స్ మారిపోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి నెల నెల గ్రహస్థితి మారుతూ ఉంది, వాళ్ళ స్థితిగతులు కూడా మారుతూ ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో ఎట్లా ఉందంటే, కర్కాటక రాశి వాళ్ళకి మొత్తం అంతా వీళ్ళదే అదృష్టం అన్నట్టు ఉంది. గ్రహాలు కూడా అలానే వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అప్పుడు ఎప్పటి నుంచో పెళ్లిళ్ళ కోసం ఎదురు చేసే వాళ్ళందరూ కూడా ఈ మాసంలో పెళ్లిళ్ళు కుదిరేలాగా, అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజెస్ కూడా అయ్యేలా ఉన్నాయి. ఎవరొకరు బయటికి వెళ్ళేసి అవి ఉంటాయి కదా, ఏముంటాయి అంటే ట్రస్ట్లు, కొన్ని రకాలుగా మ్యారేజ్ బ్యూరోస్ కాదు, ట్రస్ట్లు ఉంటాయి కొన్ని రకాలు. ఏంటంటే అవి ఉంటాయి మ్యారేజ్ చేసేసి, ఆర్య సమాజ్ లాంటివి, వాటిలో మ్యారేజ్ చేసేసుకొని వచ్చేలాగా, లవ్ మ్యారేజెస్ కూడా అయ్యేలాగా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. మామూలుగా నేను లవ్కి నేను చాలా విరుద్ధం అనమాట. లవ్ చేస్తే కూడా వద్దని చెప్తా. అలాంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో లవ్ మ్యారేజ్ కూడా అయ్యేలా ఉన్నాయి. అలా అని చెప్పి కొత్తగా లవ్ చేసేయొద్దు. ఆ అమ్మాయిలు అమ్మడి అబ్బాయిలు అమ్మడి పడేసి ఈ మాసం నాకు బాగా కలిసి వస్తుందంట, లవ్ చేయాలి పెళ్లి చేసుకోని చెప్పి జోలు పెట్టుకు తిరగొద్దు తాలిబొట్లు అయితే. అలా లేదు, ఎప్పటి నుంచో లవ్లు ఉండేసి వాళ్ళకి ఇద్దరి మధ్యన ఎడబాటు ఉండి కుదరకపోతే కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. అవి లాంగ్ టైం కూడా బాగుండేలా కనిపిస్తున్నాయి. కావున ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటే కనుక ఆ పెళ్ళిళ్ళు పేరెంట్స్ని కూడా ఒప్పిస్తే మరీ మంచిది. పేరెంట్స్ కూడా ఒప్పుకునేలా ఉన్నారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకు అంత నమ్మకంగా ఉంది అంటే, కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం మారిపోతుంది. ఈ ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టం అనేది రాణిస్తుంది. వీళ్ళకి ఏంటంటే యోగం కూడా ఉంది. ఫిబ్రవరి 6వ తారీఖు తర్వాత వీళ్ళకి ఫిబ్రవరి 6వ తారీఖు ఉదయం 4 గంటలప్పుడు వీళ్ళకి ఒక యోగం వస్తుంది. ఆ యోగం వీళ్ళకి నెల మొత్తం ఉంటుంది. ఫిబ్రవరి మాసం మొత్తం ఉంటుంది. ఫిబ్రవరి 25వ తారీఖు దాకా ఉంటుంది. అంటే 25 రోజుల పాటు ఈ యొక్క యోగం ఉంటుందన్నమాట. ఈ గౌరీ యోగం ఏదైతే ఉందో, గౌరీ అంటే ఏంటంటే ఆడపిల్ల. అంటే గౌరీ అనేది ఆడపిల్లలే పెట్టుకుంటారు కదా అనుకోవచ్చు. గౌరీ అనేది అంటే పార్వతీదేవి యొక్క రూపం. ఈ పార్వతీదేవి పెళ్లి అయిన తర్వాత వెళుతూ పుట్టింటికి వెళుతూ, శివునికి భార్య అయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళుతూ గౌరీ పూజ చేస్తుంది. పెళ్లికి ముందు గౌరీ పూజ అని చేస్తారు. ఈ గౌరీ పూజ చేసినప్పుడు ఏంటంటే, నేను ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ గౌరీ పూజను పూజించుకుంటే నేను సుఖంగా ఉంటాను అక్కడ అనేసి ఆ ఒక రూపకల్పన చేసి గౌరీ పూజ చేసి ఆ గౌరమ్మను తీసుకొచ్చేసి పుట్టింట్లో పెట్టదనమాట. ఆ పుట్టింటి ఆస్తులు పాస్తులు కానివ్వండి, ఆ పుట్టింటి వాళ్ళు దిగజారకుండా ఆ పుట్టింటి వాళ్ళ స్థితిగతులు అన్నీ బాగుండేలాగా ఈ గౌరీ మాతను అక్కడ ఉంచేసి ఆ పార్వతీ అమ్మవారు వెళ్ళిపోతారనమాట. ఇది గౌరీ పూజ. అలాంటి గౌరీ యోగం అనేది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. 20 రోజుల పాటు ఉంటుంది. ఎందుకు అంటే ఆడపిల్లల వల్ల వీళ్ళకి కలిసి రావడం. ఆడపిల్లలు అంటే వెంటబడటం కాదు, ఆడపిల్లని పేరుంది కదా తల్మలైన ఉందని కాదు, అలా కాదు. ఆడపిల్లల వల్ల అంటే ఎవరైనా ఇంట్లో చెల్లి కానీ కూతురు కానీ ఉంటే వాళ్ళ నుంచి కలుసుబాటు రావడం, వాళ్ళ కూతుర్ని మీకు ఇవ్వడమో, వాళ్ళ కూతుర్ని మీ అబ్బాయికి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళ అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకోవడమో, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆస్తిపాతులు లేకపోతే సలహాలు, ఏదో విధంగా వాళ్ళ నుంచి ఏదైనా జాబ్ ఆఫర్స్, లేకపోతే వాళ్ళ ఫారంలోని మిమ్మల్ని పిలవటమో, ఇలాంటివి. మన కస్టమర్స్ ఎలా ఉన్నారంటే, ఏదైనా చెప్పామంటే దానికి ఎంత క్లారిటీ చెప్పినా కూడా వాళ్ళకి ఏదో డౌట్ వస్తూనే ఉంది. ఇప్పుడు ఇలా చెప్పాం కదా, మళ్ళీ దీంట్లో కూడా డౌట్ వచ్చి ఫోను కామెంట్స్ పెడతారు. ఆడపిల్లలు అన్నారు కదా, మేము ఏమైనా ఎమంటబడాలా, లేకపోతే మేము ఏమైనా తగులుకోవాలా, మేము ఎవరికైనా ప్రపోజ్ చేయాలా అంటారు. అట్లా కాదు. ఆడపిల్ల అంటే చెల్లి, కూతురు, అక్క, అమ్మ, వీళ్ళు. అంతేగాని ఆస్తులను పటాయించడమో కాదు. ఇది ఆడపిల్లలు కాదు. ఓకేనా? అది అందులోని ఇంత క్లియర్గా చెప్తున్నాను. అందుకోసమే విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారి మాసం అంతా కూడా? ఖచ్చితంగా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకు మాత్రం ఎలాంటి పోటీ ఎగ్జామ్స్ రాసినా ఈ కర్కాటక రాశి వాళ్ళ ఆడపిల్లలు కనుక పెళ్లి కాని అటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే, అందుకే ఆడపిల్లలు ఉంది. పెళ్లి అయితే స్త్రీ, పెళ్లి కాకముందు ఆడపిల్లలు. అయితే ఈ ఆడపిల్లలు ఎవరైనా పోటీ ఎగ్జామ్స్ రాసి ఉంటే గనక వాళ్ళకి ఏ దశ అంతర్దశలు నడుస్తున్నప్పటికీ కూడాను వీళ్ళకి ఖచ్చితంగా రాణించి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది. కాకపోతే జాబ్ ఈ మాసంలో రాదు. ఆ మేర వస్తుందనే కాన్ఫిడెన్స్, నమ్మకం, కాల్ లెటర్ లేదా ఏదైనా ఆఫీస్ పర్పస్ మంత్లో మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనే ఒక వినకడి అయితే ఖచ్చితంగా వీళ్ళు దాన్ని పొందేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా ఈ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టేసి రాస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేటువంటి అదృష్టం ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో కనిపిస్తూ ఉందన్నమాట 2025 సంవత్సరంలో. అలానే
ఆరోగ్యరీత్యా చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో కర్కాటక రాశి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఒక 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఉండడం మంచిది. వాళ్ళకి ఆరోగ్యం కొంచెం క్షీణించేలా ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే సరైన సమయానికి మెడిసిన్ వాడుకోవడం, సరైన సమయానికి ఫుడ్ తినడం వల్ల కొంతమేర తగ్గుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా ఇంగువ, పసుపు తినడం ద్వారా, వెల్లుల్లి ఇవన్నీ కూడా తినడం ద్వారా కొంతమేర మంచి జరుగుతుంది. కావున ఇవి కూడా వాళ్ళు తినేటువంటి ఫుడ్లో ఇవి కూడా మిక్స్ చేసుకొని తింటే ఆ ఒక హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి కూడా కొంచెం పరిగణన కనిపిస్తుంది. గురుగారు, ఎవరన్నా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే ఈ మాసంలో ఏ రంగాలు మీరు సూచిస్తారు ఇన్వెస్ట్మెంట్స్ వైజ్? ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు కొంతమేర బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు మొన్ననే మారాడు, వీళ్ళ రాశిలోకి శుక్రుడు మారాడు ఆల్రెడీ. ఈ శుక్రుడు మార్పు వల్ల వీళ్ళకి కొంతమేర అదృష్టం అని చెప్పొచ్చు. అలానే కళత్ర దోషం కూడా ఒకటి మొదలవుతుంది. పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కళత్ర దోషం కూడా ఒకటి మొదలైంది కాబట్టి ఈ శుక్రుడు భగవానుడి కళత్ర దోషం అనేది వీళ్ళకి కొంచెం ఉంది. వీళ్ళకు ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటే మంచిది. అలానే వీళ్ళకి పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం మొదలుపెట్టుకుంటే మరీ మంచిది. ఆడవాళ్ళకైనా, కర్కాటక రాశి మగవాళ్ళకైనా సరే. అలానే ఇంకోటి వీళ్ళు ఐరన్, పెయింట్, ఇనుము, ఇటుక ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రంగాల్లో కూడా రాణించేలా ఉంది కాబట్టి అవి కూడా వీళ్ళు చేసుకోవచ్చు. అలానే మెడికల్కి సంబంధించిన ఫీల్డ్ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్ సంబంధించింది, నర్సులకు సంబంధించింది, ఏదైనా స్పెషల్ ఆర్గనైజేషన్ సంబంధించింది కానీ వీళ్ళు చూసుకున్నట్టయితే మరీ బాగుంటుంది. అలానే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంతమేర బాగుందని చెప్పొచ్చు. అంటే ఫిబ్రవరి మాసంలో పోయిన 2-3 మాసాల నుంచి డిసెంబర్ 2024లో కావచ్చు, జనవరి మాసం 2025లో కావచ్చు, దీనికన్నా కొంతమేర తక్కువనే చెప్పొచ్చు. కాదే పర్వాలేదు, రాణిస్తారు, రాజకీయ రంగంలో రాణిస్తారు. కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి వస్తే లాస్ అవుతారు కాబట్టి ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫిబ్రవరి మాసంలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేది ఎవరైనా ఉంటే దాన్ని కొంతమేర ఆగటం మంచిది. కొంత 2-3 నెలలు ఆగి రావడం మంచిది. ఫిబ్రవరి మాసంలో రాజకీయ పరంగా లాస్ ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే అలా స్టేబుల్గా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఇంకా కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అటువంటి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఈ మాసంలో మీరు విదేశాలకు వెళ్ళడానికైతే అనుకూలంగా లేదు, దాని మేర ప్రయత్నానికైతే అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రయత్న రూపంగా చేసుకుంటే కొంతమేర ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి పరిగణిస్తాయి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే విదేశానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అనేది చేసుకోవచ్చు. చదువు పరంగా, జాబ్ పరంగా ఈ మాసం చేసుకున్నట్లయితే అవుతాయి. రానున్నటువంటి మాసాల్లో అయితే మీరు విదేశానికి ఆ రోజు మనము అప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా చూసేదానికి ఉంటుంది. ఈ రాశి వారి గురుగారు ఇంకా ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ రావడానికి వీలుంటుంది? వీళ్ళకి ఆల్రెడీ ఏంటంటే ఈ గౌరీ యోగం అని చెప్పేసి ఉంది కాబట్టి వీళ్ళకి మంచి కలుసుబాటే ఉంటుంది. ఎలాంటి గ్రహరీత్యా దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ గౌరీ యోగం 20 రోజులు ఉంటుంది కాబట్టి ఆ 20 రోజులు వీళ్ళకి అన్ని కూడా బాగానే ఉంటాయి. కాకపోతే వీళ్ళ మీద నరదిష్టి, నరఘోష ఎక్కువ కనపడతా ఉంది. ఈ నరదిష్టి, నరఘోషకి గ్రహరీత్యా దోషాలు పోవడానికి కొంతమందిలో శుక్రుడు దోషం కూడా, కలత్ర దోషం కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కొంతమేర వీళ్ళకి అదృష్టం ఉండేలాగా అవన్నీ తొలగిపోయేదానికి కావాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైతే పసుపు, మెంతులు ఏవైతే ఉన్నాయో ఈ పసుపు, మెంతులు, అలానే ఈ పసుపు మెంతులతో పాటు ఈ పసుపు కొమ్ములు ఉన్నా పర్వాలేదు, పసుపు అంటే పసుపు కొమ్ములు, అలానే మెంతులు, ఈ రెండింటితో పాటు ఆవాలను దొరుకుతాయి మనకి. తెల్ల ఆవాలు కానీ, నల్ల ఆవాలు కానీ. ఈ ఆవాలు ఇవేవైతే పావు కిలో అంటే 250 గ్రాములు, ఒక్కొక్కటి 250 గ్రాములు కనుక తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణత్వానికి దానం చేయడం, లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో సమర్పించడం. ఆవాల అమ్మవారి ఆలయంలో తీసుకోరేమో, ఒకవేళ వీళ్ళు తీసుకున్నట్టయితే అక్కడ సమర్పించుకోవడం. లేదు అంటే వీళ్ళుగా ఆ తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ క్లాక్ వైజ్గా మాత్రమే దిష్టి తీసుకొని అవి కాల్ చేయడం, లేదా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా వీళ్ళకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలు, అలానే కాలసర్పదోషం, అలానే రాహుకేతుల దోషాలు, అలానే వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నరదిష్టి, నరఘోషం ఉందో అవి కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ప్రతిరోజు కూడా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే కాజల్ అని ఉంటుంది. కాజల్ అంటే హీరోయిన్ కాదు, కాజల్ అని మనకి కాస్మెటిక్ షాప్స్లో ఉంటాయి. అలానే కాటుక అంటారు. ఈ కాటుక ఏదైతే ఉందో ఇది అరిచేతికి కానీ, అరికాలికి కానీ ఖచ్చితంగా రాసుకున్నట్లయితే, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రాసుకున్నట్లయితే వీళ్ళకి కొంతమేర దోష తొలగిపోయేసి వీళ్ళకి అదృశ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది. అలానే గ్రామదేవత ఆలయం ఉంటే కనుక ప్రతి వారం ఒక 2 కొబ్బరికాయలు సమర్పించేసి, ఒక చిప్ప కూడా వెనక్కి తెచ్చుకోకుండా ఒక 2 కొబ్బరికాయలు, నారికెళాలు
సమర్పించుకున్నట్లయితే కనుక వీళ్ళకు ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేసి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉంటాయో అవి కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి మాసం మొత్తం కూడా చేసుకోవచ్చు. ఒక ఆదివారమే కొట్టాలా అనేది లేదు. మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు, ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు కొబ్బరికాయ కాబట్టి కొట్టేయండి, ఇబ్బంది ఏం లేదు. అది కొట్టడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. అలానే కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగా ఈ మాసం కూడా ఒకటి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మనం ఈ నెంబరు వీళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చదువుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 1152-496 1152-496. ఈ నెంబర్ని వీళ్ళు కనుక ప్రతిరోజు 235 సార్లు 235 టైమ్స్ కనుక వీళ్ళు పఠించినట్టయితే వీళ్ళకున్నటువంటి గ్రహరీత్య దోషాలు, వీళ్ళకున్నటువంటి రుమ్మతులు ఏవైతే పరిహారం చేసుకుంటే ఫలితం ఉంటుందో అదే రకంగా నెంబర్ చదవడం వల్ల కూడా వీళ్ళకి డబ్బు రావాల్సిన డబ్బు వస్తుంది. వీళ్ళకి ఆర్థిక స్థితిగతులు, జాబ్ పరంగా, ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా అన్ని రకాలుగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి నిత్యం కూడా ఈ నెంబర్ను పట్టించుకుంటే కనుక అదృష్టవంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ అవకాశం, ఏ రెమెడీ కూడా వీళ్ళు వదలకుండా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా రాణించేదానికి అదృష్టం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు అని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.